నమస్తే వేద మ్యామ్. నమస్తే నాన్న. ఎప్పటిలాగానే ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా కామెంట్స్ వస్తున్నాయి. చాలామంది పర్సనల్‌గా మెసేజెస్ పెడుతూ ఉన్నారు మనకి. మాకు ఈ ప్రాబ్లమ్ ఉంది అని. అందులో లక్ష్మి అనే ఆవిడ పెట్టిన ఒక చిన్న మెసేజ్, వీలైతే నాకు కాల్ చేయండి అనింది. ఫస్ట్ ఆ కాల్ తీసుకొని మనం ఒకసారి ప్రాబ్లమ్ ఏంటో మాట్లాడదాం. ఓకే. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో. హలో. లక్ష్మి గారా అండి? అవునండి. మేము సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాం. ఉషాని మాట్లాడుతున్నాను నేను. మీరు చాలా థ్యాంక్స్ మేడం మీరు కాల్ చేసినందుకు. చెప్పండి. మేడం నేను వేదప్రియ మేడం ప్రోగ్రామ్ చాలా చూస్తూ ఉంటాను మ్యామ్. మేడం చాలా బాగా చెప్తారు. సో కొన్ని మాటలు నాకు చాలా టచ్ అయ్యాయి మ్యామ్. ఆ మాటలు వినేసి నేను మీకు ఇన్స్టాలో మెసేజ్ చేయడం జరిగింది మేడం. చెప్పండి లక్ష్మి గారు, ప్రాబ్లం ఏంటి? 1 year అయింది మ్యామ్ నాకు మ్యారేజ్ అయ్యి. ఓకే. మా హస్బెండ్ 1-2 months బాగానే ఉన్నారు మేడం. ఓకే. ప్రజెంట్ ఏమో ఇప్పుడు అసలు పట్టించుకోవట్లేదు మేడం నన్ను. చాలా సఫర్ అవుతున్నాను మేడం నాకు నేనే. అసలు కేర్ చేసుకోవట్లేదు. అది ఇప్పుడు ఎందుకు నాతో మాట్లాడట్లేదు, సరిగా నాతో ఉండట్లేదు అనేసి చాలా సఫర్ అవుతున్నాను మేడం. ఓకే. మీరు అడిగే ప్రయత్నం చేయలేదా ఎందుకు ఇలా ఉంటున్నారు మీరు అని? అలా అడగడానికి తన్ని అబ్జర్వ్ చేశాను మ్యామ్. కొన్ని డేస్ అబ్జర్వ్ చేస్తే తన మొబైల్ చూశాను. ఇంతకు ముందేమో నా ముందే మాట్లాడే అతను పక్కకెళ్ళి మాట్లాడడం లేకపోతే దూరంగా వెళ్ళిపోవడం చేస్తున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేసి మొబైల్ చూస్తే మొబైల్లో వేరే అమ్మాయి చాటింగ్లు ఇవన్నీ ఘోరంగా కనిపించాయి. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అండి లక్ష్మి గారు? అరేంజ్డే మేడం. నాన్న మీకు పెళ్ళయి సంవత్సరం అయింది అంటున్నారు కదా? అవును మేడం. నాన్న దానికంటే ముందు అంటే పెళ్లి చూపులకి పెళ్లికి మధ్యలో ఎంత టైం ఉండే నాన్న? ఉండే మ్యామ్ ఒక 4 months. ఆ 4 months ఎలా ఉండే మీతో? ఆ 4 months లో ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అనేసి అసలు వదిలిపెట్టేది కాదు మేడం. అమ్మ వాళ్ళతో చెప్పావా ఇలా సంగతని? మేడం ఈ విషయం నేను అమ్మ వాళ్ళకి చెప్పాలా ఇంకెవరికి చెప్పాలా అనేది నాకు అసలు తెలియట్లేదు మ్యామ్. ఎలా చెప్పాలనేది కూడా అర్థం కావట్లేదు. పోనీ మీ అత్తగారి వాళ్ళకన్నా కన్వే చేశారా లక్ష్మి గారు మీరు? లేదు మేడం, నాకు నేనే సఫర్ అవుతున్నాను మ్యామ్. అలా తను అలా చేయడం వల్ల, నేను ఆ మొబైల్లో ఆ ఇన్సిడెంట్ చూడడం వల్ల నాకు చావు తప్ప ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మీ వీడియో చూసి కాల్ చేశాను మ్యామ్. నాన్న మీరు అంటే అట్లాంటి మాటలు అయితే పొరపాటున అనకండి. ఆ ఆలోచన కూడా తీసుకురావద్దు. ఐ మీన్ దట్స్ నాట్ గుడ్ థాట్ అట్ ఆల్. నాన్న ఒక్క మాట, మీరు ఇలా ఫోన్లో చూసారు అన్నట్టుగా తనకి తెలుసా అమ్మా? తెలియదు మేడం. ఓకే సరే నాన్న, ఎపిసోడ్ చూడండి అండ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీకు కాల్ బ్యాక్ చేయిస్తాను నేను. ఓకేనా? అలాగే మేడం. నాన్న మీరు ధైర్యంగా ఉండండి. ఏడవకండి లక్ష్మి గారు, బాధపడొద్దు. మీకు ఖచ్చితంగా ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే ఉంటుంది. ఈలోపు మీరు ఎటువంటివి ఆలోచించొద్దు, ధైర్యంగా ఉండండి. సరేనా? సరే మేడం. ఓకే లక్ష్మి గారు, థ్యాంక్ యూ అండి. ప్రాబ్లం అయితే చాలా సివియర్ అని అర్థమవుతుంది. పెళ్ళయిన తర్వాత మారారు. కొన్ని 1 month 2 months బాగున్నాడు, తర్వాత నుంచి బాగుండట్లేదు. సడన్గా చూస్తే కొన్ని చాట్స్ ఘోరంగా ఉన్నాయని చెప్తుంది అమ్మాయి. ఈ ప్రాబ్లం నుంచి తను ఎలా బయటపడవచ్చు అంటారు? ఈ అమ్మాయి ఏం చేస్తే బెటర్ అంటారు అసలు? కొన్ని ఆన్సర్స్ బిహేవియరల్లీ మాట్లాడితే ఒకలాగా ఉంటుంది ఉషమ్మ, కల్చర్ పరంగా ఇంకోలాగా తీసుకోవాల్సి వస్తుంది. ఏ పెళ్ళైనా, ఓకే మీకు పెళ్ళైంది, నాకు పెళ్ళైంది, రైట్? ఏ పెళ్ళైనా మొదట్లో నిజంగా హ్యాపీగా ఉండాలి. ఉంటే ఆ పెళ్ళైన మొదట్లో ఉన్న బాండే వాళ్ళకి లైఫ్ లాంగ్ హెల్ప్ చేస్తుంది, రైట్? ఈ బాండ్ ఇందులో క్రియేట్ కాకముందే చెదిరిపోయింది, రైట్? 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండింటే మేబీ దే వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్, రైట్? పెళ్ళైన కొత్తలోనే ఒకవేళ హస్బెండ్ కాకపోతే ఆ తర్వాత తను హస్బెండ్ అవుతాడనే నమ్మకం 1% కూడా లేదు. ఇది ఫ్యాక్ట్, ఓకే? అంటే ఇంకొక సినారియోలో చెప్తాను, ఓకే? పాలు ఇచ్చే తల్లి ఉంది, రైట్? ఆ టైంలోనే తనకు దగ్గర తీసుకోవాలని లేదు బిడ్డని.
పాలు ఇచ్చే టైం అయిపోయిన తర్వాత తల్లి ఉన్నా ఉండకపోయినా ఒకటే, రైట్? యూ జస్ట్ హ్యాడ్ అ బేబీ. మేము 100 మంది ఉంటాం, మేము ఎవరం కానీ వెనక్కి పోం, రైట్? వీఆర్ దేర్ ఫర్ యువర్ బేబీ. కానీ కమింగ్ ఫ్రమ్ ద మదర్ మిల్క్, ఇట్ ఈస్ ఓన్లీ యూ హూ కెన్ డూ ఇట్ కదా. ఆ టైంలోనే నాకు ఫీల్ లేదు, ఆర్ నాకు ఇంట్రెస్ట్ లేదు, ఆర్ నేను ఇంకెవరితోనో మాట్లాడుతున్నా, నేను బిజీగా, ఈ అటు సైడ్ రీజన్ ఏంటిది అన్నది పాయింట్ కాదు. ఇఫ్ యు ఆర్ నాట్ మదర్ వెన్ యు ఆర్ రిక్వైర్డ్, బేసికలీ ఉన్నా లేకున్నా ఒకటి. ఆ తర్వాత ఎవరన్నా డైపర్ చేంజ్ చేయగలరు, ఎవరన్నా చదివించగలరు, ఎవరన్నా ఏదన్నా చేయగలరు బిడ్డని రేజ్ చేయడానికి. ది సేమ్ వే ఆన్ కాంట్రరీ కాకుండా ఆన్ ప్యారలల్ డ్రా చేస్తే, హస్బెండ్ అన్నవాడు పెళ్ళైన కొత్తలో కూడా ఇఫ్ యు ఆర్ నాట్ విత్ హర్, ఆ తర్వాత ఏం చేసుకోనానని బేసికలీ బాండ్ అయితే లేదు. ఏమనుకోకండి కానీ ఎవరైనా చేస్తారబ్బా దానికి హస్బెండే కావాలని లేదు. యూ డోంట్ నీడ్ ఎనీ రూల్స్ ఫర్ దట్ మ్యాటర్, ఇట్స్ అ బయోలాజికల్ నీడ్. వెన్ ఐ గో టు ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఐ రియలైజ్ దట్ దర్ సో మెనీ కపుల్, వాళ్ళకి అసలు ఏ బాండ్ లేదు. తాతగారు అమ్మమ్మకి ఏ కూర ఇష్టం ఉండే అంటే బ్లాంక్. 80 ఏండ్లు వాళ్ళ ఏజ్, 60 ఏండ్లు వాళ్ళ మ్యారీడ్ ఏజ్, రైట్? సో ఇండియాలో ఇట్ ఈస్ వెరీ కామన్ టు నాట్ టు నో అసలు వైఫ్ ఏంటిది, తన ఇష్టాలు ఏంటిది అన్నది తెలీదు. అసలే తెలీదు. అండ్ దే డోంట్ ఫీల్ షేమ్ టు జస్ట్ గో హ్యావ్ ద నైట్. అరే కూర ఏదో వండినావు, ఇంతకా కూర తిన్నదా తినలేదా, ఇంతకు నీ భార్యకి చమ్స్ ఉన్నాయా లేవా, జ్వరం ఉందా లేదా, ఎంతమంది అట్లీస్ట్ ఈ కాలం పిల్లలు దే ఆర్ ఏబుల్ టు ఇండల్జ్ విత్ ఈచ్ అదర్స్ లైఫ్ అండ్ గాడ్స్ గ్రేస్ ఇండియా హెస్ చేంజ్డ్, రైట్? నాన్నల దగ్గర, తాతయ్యల దగ్గర, పెద్దనాన్నల దగ్గర, బాబాయిల దగ్గర, హౌ మెనీ టైమ్స్ డిడ్ మెన్ రియల్లీ నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద విమెన్స్ మైండ్ ఆర్ ద బాడీ ఫర్ దట్ మ్యాటర్, రైట్? ఏ బాండ్ అయినా ఓంకారంలో చల్లగా ఉంటే ఆ తర్వాత ఎప్పటికీ ఆ పునాదులు ఉంటాయి. ఓంకారంలోనే నీకు నువ్వు 30 మందితో తిరుగుపోయి, నేను కాదంటలేను, యూ హ్యావ్ డిసైడెడ్ టు డూ ఇట్ ఎనీవే, నేను వద్దన్నా ఆపేది లేదు నువ్వు. కానీ 30 మందితో తిరిగి వచ్చినాక అరే ఇంకా పారాని ఆరలేదు పెళ్లి కూతురికి, నువ్వు ఇక్కడికి వచ్చి హాయ్ చెప్పే టైం నీకు లేకపోతే లైఫ్ లాంగ్ నీ కాళ్ళొత్తుడేందా అని, ఎందుకా అని. మళ్ళీ ఉల్టా మళ్ళీ నీ పిల్లలు, నీ ఇల్లు, నీ సంసారం, నేను 24 hours నేను ఉడకం చేసేదేందా అని. ఇప్పుడు ఈ వర్డ్స్ ఎందుకు వస్తున్నాయి? బికాస్ దెర్ ఇస్ నో బాండ్. హస్బెండ్ అన్న ఫీల్ ఉన్నప్పుడు వెయిట్ చేయాలా తన కోసం అన్న ఆలోచన రాదు, రైట్? కలిసి తిందామా, ఎప్పుడు వస్తారబ్బా కలిసి తిందాం, రండబ్బా రండబ్బా అని ఫోన్లు చేస్తాం మనం, రైట్? ఎందుకు చేస్తాం? లేట్ అవుతుంది, ఇప్పుడు అవసరమా, తినేసి పనుకుంటే అయిపోదా, ఈ ఆలోచన ఎందుకు రాదు, రైట్? సింపుల్. బాండ్ ఉన్నప్పుడు ఒక బిహేవియర్, బాండ్ లేనప్పుడు ఒక బిహేవియర్. తనకి ఏంటంటే లక్కీలీ షీఈస్ జస్ట్ మ్యారీడ్, లక్కీలీ షీ డజంట్ హ్యావ్ కిడ్స్ యెట్, లక్కీలీ షీ హెస్ ప్రూఫ్. తను నేను ఇప్పుడు సైకాలజీ బ్యాక్గ్రౌండ్ కానీ సైకియాట్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కాబట్టి సపోజ్ తనలోనే ఇష్యూస్ ఉందనుకున్నా, ఇప్పుడు నా దగ్గరకు వచ్చేవాళ్ళు చాలామంది కపుల్ ఉంటారు. ఉషమ్మ పాపం హస్బెండ్ నిజంగానే పక్కకు తిరగరు, చెయ్యరు, ఏం లేదు, అయినా ఒక్క నిమిషం నువ్వు కామ్గా ఉన్నావు కదా అంటే యువతి గురించి ఆలోచిస్తున్నావు ఇప్పుడు చెప్పు. ఇలా వేధించే వైఫ్స్ హస్బెండ్స్ని చాలామందిని చూస్తాను, రైట్? వాళ్ళకి ఆలోచన ఉంటుంది, ఆలోచన నుంచి వాళ్ళు బయటపడరు, వీళ్ళని బయటపడనివ్వరు. అందుకనే వాళ్ళు సైకియాట్రీలోకి వచ్చి మా హాస్పిటల్లో జాయిన్ అవుతారు, రైట్? ఈ సినారియో అయితే ఇట్స్ డిఫరెంట్, రైట్? కానీ ఇక్కడ ఇట్ ఈస్ ప్రూవెన్, లా ప్రకారం ఇట్ ఈస్ ప్రూవెన్ దట్ హీ ఈజ్ విత్ సంబడి ఎల్స్. ఆ సంబడి పెళ్ళైనామా, పిల్లలున్నామనా, ఆయన క్లాస్ ఫ్రెండా, బాయా, గర్లా, టాయా, డాగా నాకు అనవసరం. ఇవే 4 ఆప్షన్లు ఒక మనిషికి కావాల్సింది: బాయ్, గర్ల్, టాయ్, డాగ్. ఈ 4 ఏ ఆప్షన్ అనేది నాకు అనవసరం. ఎండ్ ఆఫ్ ద డే గోడ కట్టున్నావు, నువ్వు గోడకి ఇట్లా లేనే లేవు, రైట్? నేను నీతోని ఇప్పుడు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఎనీ టైమ్ ఐ విల్ కాల్ యూ కదా. యూ వాంట్ టు టాక్ టు మీ ఎనీ టైమ్, యూ విల్ కాల్ మీ. ఈ మూమెంట్కి మనం ఎట్లా వచ్చినాం? బికాజ్ వీ హ్యాడ్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్స్ టైం కదా. నేను ఇప్పుడు ఇవాళ అసలు వచ్చేది లేకనే ఉండే కదా, రైట్? బట్ నేను వచ్చినప్పుడు నేను మీకు స్టిల్ ఐ కాల్ యూ. ఎందుకు? అవైలబుల్ ఉన్నారా, అసలు బిజీ ఉన్నారా, ఏంటి తెలుసుకుందాం, అసలు మనకి ఏమైనా కాల్స్ ఉన్నాయా లేవా కదా.
ఆ రెస్పెక్ట్ అన్నది ఇంకా ఉంది, ప్రొవైడెడ్ ఆ చనువు కూడా ఉంది. మీరు మొన్న వెన్ ఐ వాజ్ ఇన్ వెల్, అబ్బా రండి అబ్బా అంటే సరే నోట్ తెరిచి మీరు అడిగి అరే నేను వస్తా, ప్రాణం ఎట్లా లేసింది, ఐ వాజంట్ ఈవెన్ వెల్, ఎట్లా లేసింది. అది మనం క్రియేట్ చేసుకున్నాం, ఆ బాండ్ క్రియేట్ చేసుకున్నాం, ఆ బాండ్కి రెస్పెక్ట్ చేసుకుంటున్నాం. ఇద్దరం రెస్పెక్ట్ చేయాలి, ఇద్దరు రెస్పెక్ట్ చేసినప్పుడే ఆ బాండ్ విల్ స్టాండ్. ఇప్పుడు ఇండియన్ కల్చర్ ప్రకారం డివోర్స్ తీసేసుకో అని చెప్తే ఇట్ వుడ్ బి బ్యాడ్, ఓకే. కానీ ఒక బయోలాజికల్ నీడ్ కోసం కూడా ఆమెను పట్టించుకుంటలేడు అంటే అర్థం ఏంటి, ఒక లెవెల్ ఇంకా కిందకి దిగిపోయిండు. నువ్వు ముద్దు పెట్టకపోయి పిల్లకి ఏమి ఇష్టమో అన్న ఒక్క మాట అడిగితే నాకు సంబంధించి అడుమోగోడు, ఓకే. ఇఫ్ యు ఆర్ నాట్ ఈవెన్ దట్, పెళ్ళి కొడుకు ఆరనప్పుడే నువ్వు అది కాదు అని ప్రూవ్ చేసేసినావు, ఉల్టా నీవు ఎక్కడ కావాలి అక్కడ మెహందీ పెట్టించుకుంటున్నావు, నెయిల్ పాలిష్లు పెట్టించుకుంటున్నావు. ఇక నేను ఆడపిల్ల లాంగ్వేజ్లో చెప్తున్నాను నేను ఇవన్నీ, ఓకే. ఐఎమ్ నాట్ యూజింగ్ ద బయోలాజికల్ వర్డ్స్ ఎట్ ఆల్. వెన్ యు ఆర్ బిజీ ఇన్ యువర్ ఓన్ వరల్డ్, ఈ టైంలో ఈ 2 నెలల తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అయ్యి పిల్లల ఈమెనే చూసుకోకపోతే తర్వాత బేబీని చూసుకుంటాడని నమ్మకం ఏంటి? ఛాన్సే లేదు. aren't you putting another life in stake? రేపొద్దున సే సపోజ్ వాళ్ళకి ట్రిప్లెట్స్ పుట్టినారబ్బా, ట్విన్స్ పుట్టినారబ్బా, పరిస్థితి ఏందమ్మా ఇది? అత్త మామ సపోర్ట్ చేస్తారేమో, ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? అబ్బా ఎవరి బంగారం వాళ్ళకి గొప్పది, రైట్? ఇప్పుడు నా బిడ్డ గురించి ఎవరన్నా చెప్తే ఐ విల్ కన్సిడర్, బట్ విల్ ఐ స్టాండ్ ఫర్ హర్? నో. నా బిడ్డకు నేను స్టాండ్ చేస్తాను. ఆ టైంలో వాడు తప్పు చేసిండో నేను ఒప్పుకుంటాను, నెక్స్ట్ టైం వాడు చేయడం వాడు అక్కడి నుంచి తీసుకొచ్చి నేను లోపల తీసుకుపోయి నేను మందలించుకుంటానేమో, అరే ఏందిరా అట్లా ఎందుకు చేసినావురా, అట్లా చేసేది లేకుండా ఏం తప్పులైనా కూడా అట్లా ఎందుకురా, రైట్? సో ఎవ్రీ మదర్ ఈజ్ యశోద, అందులో మనకి నీకైనా ఉండేదా, రైట్? బయట అందరి ముందు అయితే వాడు చేసిండర్లే వద్దమ్మా, అది పడ్డదేమో నిజంగానే వాటర్, అక్కడ నుంచి వాడు కావాలని తోస్తాడా అని లోపల పోయినాక రే దున్నుపోతు నువ్వు చేసినవరా, నేను చూసిన నెక్స్ట్ టైం చేయకు. దిస్ ఇస్ స్వీట్ పేరెంటింగ్. ఇప్పుడు ఇట్లా ప్యారలల్స్ డ్రా చేసినా కూడా మీరు అడిగినట్టు మీరు అత్త మామయ్య వాళ్ళతో చెప్పినారా అని అడిగినారు, రైట్? మమ్మీ వాళ్ళతో చెప్పినారా అంటే నాకు అర్థం కావట్లేదు అంటుంది. ఎగ్జాక్ట్లీ. చెప్పినా తనకి ఎవరు సపోర్ట్ చేస్తారు? జీరో. ఇండియన్ కల్చర్ ఏమంటుంది, నానా మీ ఆయన నీ మీద పెట్రోల్ పోసినా పర్లేదు నానా, ఇంకోసారి పొయ్యడులే అని నువ్వు పో అని అంటది ఇండియన్ కల్చర్. అవునా కాదా? ఇండియన్ కల్చర్ ఓపిక పట్టు అని చెప్తుంది, రైట్? 99 సార్లు కదా, 100 సార్లు కొట్టినాడు అమ్మ అంటే చూసినావా నీ మీద ప్రేమతో 100